బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి ఆ పార్టీకి చెందినటువంటి ఎంపీ భారీ జలక్ ఇవ్వబోతున్నారని అమలాపురం ఎంపీగా ఉన్నటువంటి చింతా అనురాధ వైఎస్ఆర్సీపీని వీడి ఆవిడ భారతీయ జనతా పార్టీ తీర్థం పుచ్చుకోబోతున్నారు అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. గత కొద్ది రోజులుగా జగన్మోహన్ రెడ్డి వైఖరి నచ్చక జగన్మోహన్ రెడ్డి తీరుపై చింతా అనురాధ అసంతృప్తిగా ఉన్నారని, దానికి తోడు రానున్నటువంటి ఎన్నికల్లో ఆవిడికి టికెట్ కేటాయించకపోవడంపై కూడా ఆవిడ ఆగ్రహంగా ఉన్నారంటూ కూడా కొన్ని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు చింతా అనురాధ వైఎస్ఆర్సీపీని వీడి భారతీయ జనతా పార్టీ తీర్థం పుచ్చుకోబోతున్నారు అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు టీడీపీ అధికార ప్రతినిధి సప్తగిరి ప్రసాద్ గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే అండి. నమస్కారం సార్. మీకు మీ ప్రేక్షకులకు వీక్షకులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు సార్. చెప్పండి సార్. వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి చింతా అనురాధ భారీ జలక్ ఇవ్వబోతున్నారని, ఆవిడ వైసీపీని వీడి భారతీయ జనతా పార్టీ తీర్థం పుచ్చుకోబోతున్నారంటూ కూడా ఒక వార్త ఇప్పుడు ప్రచారం జరుగుతోంది. ఏంటి సార్ ఆ ప్రచారంలో వాస్తవం ఉందంటారా? సార్, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి విధానాలు నచ్చక దాదాపు వైసీపీ ఖాళీ అయిపోయింది. ఇప్పటికి 6 మంది ఎంపీలు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారు, మన సంజీవ్ కుమార్ గారు, ఇకపోతే ఆయన వల్లభనేని బాలశౌరి గారు, అదేవిధంగా చాలా మంది ఎంపీలే కాకుండా మంత్రులు కూడా పనిచేసినటువంటి గుమ్మనూరు జయరాములు గారు, పార్థసారథి గారు, చాలా మంది ఎమ్మెల్యేలు స్టాల్ వార్డ్స్, వేమిరెడ్డి మరి ఆనం రామనారాయణ రెడ్డి గారు అయితే ఏమి, కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, ఆమె ఉండవల్లి శ్రీదేవి గారు, ఎవరైతే నా గుండె లబ్డబ్ అని కొట్టుకోదు, జగన్ జగన్ అని కొట్టుకుంటుందని ఆమె, ఇట్లా పెద్ద లిస్టే ఉంది పెద్ద. ఇప్పుడు వాళ్ళంతా కూడా అక్కడ ఇమడలేని పరిస్థితి. నేను చెప్పాను కదా, ఇంతకు ముందు కూడా చాలా సార్లు చెప్పాను, తెలుగుదేశం పార్టీ కార్యాలయం ముందు క్యూ లైన్ కట్టున్నారు. మేము గనక వెల్కమ్ బోర్డు పెడితే వైసీపీ కార్యాలయానికి టూలెట్ బోర్డు పెట్టడం ఖాయం. ఆయనతో ఇమడలేరు. ఎక్కడో దాకా ఎందుకంటే వాళ్ళ సొంత చెల్లెలే ఇమ్మడి లేకుండా వచ్చేసింది. చిన్నాయన కూతురు, పెద్దనాయన కూతురు అందరూ కూడా వచ్చేసారు. కాబట్టి వైసీపీకి కేల్ ఖతం, దుకాన్ బంద్ అయిపోయింది. ఆయన ఇంకా లాస్ట్ డేస్ లో ఉంది పార్టీ. ఆ ఫ్రస్ట్రేషన్ లోనే ఇప్పుడు ఏం చేస్తున్నదో తెలియదు. టికెట్లు ఇస్తామన్నా కానీ మాకు వద్దని చెప్పి పారిపోతున్నారు వైసీపీలో. మీరు నమ్ముతారు నమ్మరు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి టికెట్ ఇస్తామన్నారు, కానీ ఆయన వద్దన్నాడు. మాగుంట శ్రీనివాసరెడ్డి గారికి మేము ఎంపీ టికెట్ ఇస్తామంటే నాకు వద్దు మహాప్రభు అని చెప్పి దండం పెట్టి టీడీపీలో చేరిపోయాడు. మేము టికెట్లు ఇప్పుడు ఫైనల్ గా ఇప్పుడు ఆయన మళ్ళీ 175 అవుట్ ఆఫ్ 175 అంటున్నాడు. 175 గెలుస్తామంటున్నాడు. 175 సంగతి అట్టుని 175 సీట్ల క్యాండిడేట్లు పెట్టుకునే పరిస్థితి లేదు. ఇప్పుడు కంటెస్ట్ చేయడానికి క్యాండిడేట్లు దొరకటం లేదు వాళ్ళకి. మీకు తెలుసో లేదు, చాలా మంది టికెట్లు పొందినటువంటి పేర్లు మొన్న వచ్చింది కదా, 16 డిక్లేర్ చేశారు కదా. ఆ డిక్లేర్ చేసిన లిస్ట్ లో చాలా మంది ఎమ్మెల్యే అభ్యర్థులు ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకుని జగన్మోహన్ రెడ్డికి అందుబాటులో రాకుండా వెళ్ళిపోయిన పరిస్థితి ఉంది. కాబట్టి వైసీపీ ఖాళీ అయిపోయింది. ఇంకా హోప్స్ అన్ని కూడా వదిలేసుకుని, కాకుంటే ఒకటి ఆ అపోజిషన్ రోల్ అన్న, అది ప్రతిపక్ష పాత్ర అన్న దక్కుతుందేమో, ఆ సెక్యూరిటీల కోసం 4 గన్మెన్లు ఉంటారనే ఉద్దేశంతో ఆయన మేకపోతు గాంభీర్యం గట్టిగా అరుస్తున్నాడు, సిద్ధమా సిద్ధమా అని చెప్పేసి. ఏం సిద్ధం, ఆల్రెడీ పబ్లిక్ సిద్ధం అయిపోయింది నేను ఇంటికి పంపించేదానికి, నీ కథ అయిపోయింది. కాబట్టి చింతా అనురాధ గారు కాదు, ఇంకా చాలా మంది ఉన్నారు ఈ లిస్ట్ లో. ఒకటి మేము చెప్పేది, మాతో టచ్ లో నేను చాలా సార్లు చెప్పాను, 6 months ముందే చెప్పాను, 65 మంది వైసీపీ ఎమ్మెల్యేలు మాతో టచ్ లో ఉన్నారు. 65 మంది వైసీపీ ఎమ్మెల్యేలు ఎవరెవరు మీతో టచ్ లో ఉన్నారంటే ప్రధానంగా ఎవరి పేర్లు చెప్తారు మీరు? చెప్పాం కదా, నేను 6 months ముందు చెప్పాం కదా, 65 మెంబర్స్. అందులో చాలా మందికి ఇప్పుడు ఒకటి సార్, పొలిటికల్ పార్టీగా మేము అందరికి టికెట్లు వేయలేం. టికెట్లు ఇచ్చే పరిస్థితి అయితే అక్కడ నుండి 75 మంది వస్తారు. ఇప్పుడు వచ్చినటువంటి పార్థసారథి కానీ, శ్రీదేవి గారు కానీ, ఆనం రామనారాయణ రెడ్డి, కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, ఆయన కృష్ణ చైతన్య యాదవ్ గారు, ఇవన్నీ చాలా పెద్ద లిస్ట్ ఉంది. ఓకే. ఇప్పుడు జంగాలపల్లి శ్రీనివాసులు చిత్తూరు ఎమ్మెల్యే, అదే విధంగా సత్యవేడి ఎమ్మెల్యే ఆదిమూలం గారు, చాలా మంది ఉన్నారు. కానీ ఆ పరిస్థితి ఎత్తిపోయింది వైసీపీ. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా ఆయన మాట్లాడితే 175 కొట్టేస్తాను,
నేను సిద్ధం, నా బూత్ సిద్ధం అని చెప్పేసి గాండ్రిస్తా ఉన్నాడు. మేము కూడా సిద్ధంగా ఉన్నాం ఇక్కడ. ఇంకా నోటిఫికేషన్ ఒకటే. ఎందుకు ఇప్పుడు ఉత్తర ప్రగల్భాలన్నీ పలుకుతున్నాడు కదా, ఒక 50 రోజులుంటే మొత్తం తేలిపోతుంది కదా ఆయన ఎక్కడ సిద్ధంగా ఉన్నాడు, ఎవరు సిద్ధంగా ఉన్నారు. నీ పార్టీలో ఇంత సిద్ధంగా ఉంటే ఎంపీలు ఎమ్మెల్యేలు ఎందుకు పారిపోతున్నారు? గేట్లు వేసినా కానీ గోడ ఎగురు దూకి పారిపోతున్నారే. ఎవరెవరికైతే జగన్మోహన్ రెడ్డి మొండి చేయి చూపించారో వాళ్ళందరినీ వాళ్ళందరినీ కూడా ఆయన మీకు ఏదో ఒక పదవులు ఇస్తాము అంటూ నచ్చజెప్పేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ కూడా చింతా అనురాధ గారు ఆవిడకి టికెట్ రాలేదు అనేటువంటి మనస్తాపంతో ఆవిడ పార్టీ మారబోతున్నారు అంటూ కూడా కొన్ని ప్రచారాలు అయితే జరుగుతున్న నేపథ్యంలో ఏంటి నిజంగా టికెట్ రానందుకే ఆవిడ వెళ్ళిపోతున్నారా, లేదంటే అసలు రానున్నటువంటి సార్వత్రిక ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కానీ జగన్మోహన్ రెడ్డి పార్టీ కానీ ఓటమి పాలయ్యే అవకాశం ఉందని భావించి ఆవిడ పార్టీ మారబోతున్నారంటే ఏం చెప్తారు? సార్ నేను ఆల్రెడీ డిబేట్ స్టార్టింగ్ లోనే చెప్పాను, మాకు ఎంపీ టికెట్లు కొందరికి ఇచ్చినా గానీ వద్దంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి టికెట్ ని ఎవరు కాదనలేరు, మాగుంట శ్రీనివాసరెడ్డి గారి టికెట్ ని ఎవరు నిలవేరించలేరు, కానీ వాళ్ళ టికెట్లు ఇస్తామన్నా వద్దన్నారు. గుమ్మనూరు జయరామ గారికి కర్నూలు ఎంపీ టికెట్ ఇచ్చారు, కానీ వద్దనేసాడు, నేను పోటీ చేయను, ఓడిపోతాను అక్కడ. అట్లా చింతా అనురాధ గారి పరిస్థితి కూడా. పార్టీ మునిగిపోతుంది, మునిగిపోతున్న నావలో ప్రయాణించడానికి ఎవరు ఇష్టపడతారు సార్ మీరు చెప్పండి? వైసీపీ మునిగిపోతున్న పడవ, దాంట్లో ప్రయాణించడానికి ఎవరు ఇష్టపడరు. కూటమి చాలా బలంగా ఉంది. మొన్న చిలకలూరుపేట సభ దిగ్విజయంగా సక్సెస్ అయింది. ఆ సభ చూసిన తర్వాత పబ్లిక్ కి వైసీపీ నాయకులకి గుండెల్లో రైలు బరిగెత్తా ఉంది. ఇంకా మనం ఈ పార్టీలో ఉంటే మన రాజకీయ భవిష్యత్తు సమాధి అయిపోతుంది. ఎవరు మాత్రం 30 కోట్లు 40 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకునేసి రాజకీయంగా పతనం అవ్వాలని కోరుకుంటారు. కాబట్టి చింతా అనురాధ గారు ఈ రోజు రేపు ఇంకొకరు అందరూ వరుస పెట్టి వస్తారు, ఇబ్బంది ఏం లేదు. మీరు చూడండి, ఇంకో 50 days ఉంది. ఏప్రిల్లో అంటే టీడీపీ జనసేన అలాగే భారతీయ జనతా పార్టీ పొత్తులో భాగంగా పి గన్నవరం సీట్ ని టీడీపీ అభ్యర్థిగా అంటే రాజేష్ గారికి ఆల్రెడీ మహాసేన్ రాజేష్ గారికి కేటాయించారు. తర్వాత అదేదో అక్కడ కొన్ని వివాదాలు రావడం, ఆయన ఆ సీట్ నుంచి నేను తప్పుకుంటా అని చెప్పడం, ఇప్పుడు పొత్తులో భాగంగా పి గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గం సంబంధించినటువంటి సీటు భారతీయ జనతా పార్టీకి వెళ్ళబోతుందని అక్కడ చింతా అనురాధ గారిని నిలబెట్టబోతున్నారు అంటూ కూడా ఒక వార్త అయితే ఇప్పుడు ప్రచారంలో ఉన్న నేపథ్యంలో ఏంటి సార్, పి గన్నవరంలో టీడీపీ అభ్యర్థి పోటీ చేసే అవకాశం ఉందా, లేదంటే అది పొత్తులో భాగంగా భారతీయ జనతా పార్టీకి వెళ్ళే అవకాశం ఉందా అంటే ఏం చెప్తారు? సార్ ఇప్పుడు పొత్తులకు సంబంధించి ఉన్న విషయం చెప్తాను. పొత్తులకు సంబంధించి క్లారిటీ వచ్చింది. భారతీయ జనతా పార్టీకి ఎన్ని సీట్లు, జనసేన ఎన్ని సీట్లు, తెలుగుదేశం సీట్లు కంటెస్ట్ చేస్తామని చెప్పారు. ఎవరెవరు ఎక్కడ పోటీ చేయాలనేసి దాన్ని పార్టీ హైకమాండ్ విల్ టేక్ ఎ డెసిషన్. అధికార ప్రతినిధి స్థాయిలో మేము దానిపైన అనవసరమైనటువంటి కామెంట్స్ చేయడం అనేది అది కరెక్ట్ కాదు. ఎందుకంటే పార్టీ ఒక నిర్ణయం తీసుకుంటుంది, ఇంకా టైం ఉంది కదా, 1 or 2 days లో ఒక క్లారిటీ వచ్చేస్తుంది. యాజ్ ఆన్ నవ్ అయితే మహాసేన రాజేష్ గారిని పార్టీ డిక్లేర్ చేసింది. ఇంకోటి సీట్ షేరింగ్, సీట్ డిస్ట్రిబ్యూషన్స్ లో చిన్న మార్పులు జరిగేటువంటి అవకాశాలను కూడా మనం కొట్టిపారేయలేం. కాబట్టి ఎనీథింగ్ మే హ్యాపెన్ ఇన్ పాలిటిక్స్. కాకుంటే వాటిని కొన్ని రోజులు 2 రోజులు వెయిట్ చేస్తే we will get much more clarity. Okay, Saptagiri Prasad garu, thank you so much. Thank you, sir. Thank you.